నా పేరు వర్ధన్. ముందుగా అందరికీ జై భీమ్. ఇక్కడికి విచ్చేసినటువంటి డిజిటల్ మీడియా మిత్రులందరికీ జై భీమ్ తెలుపుతూ 20వ తారీఖు నాడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి లాఠీ చార్జ్ కావచ్చు, టియర్ గ్యాస్ వదలడం కావచ్చు, విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద, నీటికి సంబంధించినటువంటి ఆస్పిరెంట్ల మీద జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లనే 19 డేట్ వరకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి వార్తలు దేశవ్యాప్తంగా డిమాండ్లు ఉండే. కానీ ఎప్పుడైతే విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల మీద లాఠీ చార్జ్ కావచ్చు, ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం లాఠీ చార్జ్ కావచ్చు, టియర్ గ్యాస్ వదలడం కావచ్చు, అప్పటి నుండి ఇక నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని బీఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ లేకపోతే ఆయన ధర్మేంద్ర ప్రధాన్ని కాపాడుతున్నటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, వీళ్ళు రాజీనామా చేసి ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని మేము కోరుతా ఉన్నాము. లేని పక్షంలో మిమ్మల్ని మీ 119 నియోజకవర్గాలు, తెలంగాణలో నియోజకవర్గాలు ఉన్నటువంటి దాంట్లో మిమ్మల్ని తిరగనీయం. మేము దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. మీరు దయచేసి నాయకులకు చెప్తున్నాం, ఇక మేము 2029లో బీఫామ్లు బీజేపీ నుంచి తీసుకుంటాం అన్నటువంటి మాటలు మాట్లాడకండి. మీరు బీఫామ్లు తీసుకుంటే తన్నులో పడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చూడండి ఎంత దారుణంగా చెప్తున్నారంటే, భరతమాత భరతమాత జెండా వేసుకున్నా కానీ ఇవాళ పోలీసు వాళ్ళు వదలడం లేదు. బీజేపీ ప్రభుత్వం మీరు చెప్తున్నాం కదా, నేపాల్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, మరొక భారతదేశం అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ ఎదుర్కోకముందే మీరు రాజీనామా చేసి ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇట్లా మాట్లాడితే దేశ ద్రోహులు అంటారా? ఇలా ఎవరు దేశ ద్రోహులు? మీరు ఈ దేశ ప్రజలకి సమాధానం చెప్పలేనటువంటి మీరు దేశ ద్రోహులు. మేం కాదు. ఈ దేశం ముంగట ఈ దేశ సిటిజన్గా మా దేశం ఖరాబ్ అవుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఎటువై ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఎటువై బీజేపీ మోర్చాలు, ఎటువై మహిళా సంఘాలు, ధర్మం, దేశాన్ని రక్షిస్తాము అన్నటువంటి మహిళా సంఘాలు ఎటుపోయినాయి? అంటే ఈ దేశం కాపాడతామని పెద్ద పెద్ద ర్యాలీలు, ధర్నాలు రాష్ట్రంలో ఒకరు చేస్తారు కదా. ఇలా ప్రశ్నిస్తే యాంటీ నేషన్సా? ప్రశ్నిస్తే యాంటీ హిందువులా? నేను కూడా హిందువునే. హిందువుగా నాకు ఈ దేశ ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి ఇలా రక్తం మరుగుతూ ఉంది. ఇలా జంతర్ మంతర్లో రక్తం వేరులై పారుతుంది. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తురా ఏం ప్రభుత్వం? మీరు కనుమరుగు అయ్యకపోతే ఈ దేశంలో ఒకప్పుడు బీజేపీ ఉండే భారతదేశంలో అనేటువంటిది చెప్పుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాలి. ఈ తొందరనే నరేంద్ర మోడీ గారు ఇప్పుడైనా మీరు ప్రెస్ ముంగడికి వచ్చి ఈ దేశ ప్రజలకి సమాధానం చెప్పాలి. మీరు వచ్చినటువంటి 12 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఈ దేశ ప్రజలకి ప్రెస్ అరేంజ్ చేసి ప్రెస్ని అడ్రస్ చేసి చెప్పినటువంటి సందర్భాలు లేవు. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ అందరికీ భరోసా ఇస్తాం. ఇక బీజేపీ నాయకులు ఊర్లలో తిరిగే పరిస్థితి లేదు, నియోజకవర్గాలలో తిరగనియమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎంపీలు ఎటువైనారు? మీ ఎంపీలు మీద పండుగ లేక గెలిపించారా? మీరు ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇవాళ ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి మిమ్మల్ని ఎందుకు గెలిపించింది? మీరు ఖచ్చితంగా పార్లమెంట్లో మాట్లాడాలి సంఘటన మీద అని తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్. గత 20 రోజుల నుంచి జంతర్ మంతర్లో నీట్ పేపర్ లీక్ కావడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేస్తున్న విద్యార్థుల పైన దాడిని ముందుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే అక్కడున్న విద్యార్థులు మాకు న్యాయం చేయరని జంతర్ మంతర్లో శాంతియుతంగా నిరసన చేస్తే వారిపైన దాదాపు 5,000 మంది పోలీసు బలగాలు అక్కడికి వచ్చి చితగా బాదుతున్నారు. అక్కడ ఎవరైతే పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారో వాళ్ళకు నేమ్ ప్లేట్స్ కూడా లేవు. ఇంకో ముఖ్యం ఏంటంటే పోలీసు వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది భారతదేశంలో. అలాంటి డ్రెస్ కోడ్ పాటించకుండా ఎట్లా పడితే అట్లా మహిళల పైన కూడా దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా డీసీపీ సందీప్ లాంబా అనే ఒక పోలీసు వ్యక్తి ఒక మహిళ పైన చేసుకుంటూ ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం అవుతుంది. అసలు యువత 25-30 లోప వయసున్న మేమే అంత శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా మాకు న్యాయం చేయాలని కొట్లాడుతుంటే మీరు
మీరు మా పైన దాడులు చేస్తారు. దేనికి సంకేతం అని నేను కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నా. అదేవిధంగా ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో, విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీరు యంగ్ ఏజ్లో ఏబీవీపీలో పనిచేశారు. మీరున్నప్పుడు కూడా పేపర్ లీక్ అయింది. మీరు కూడా అప్పుడు సెక్రటేరియట్ని అప్పుడు మీ రాష్ట్రంలో ముట్టడి చేశారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మీకు నోరు లేదా? ఏమైనా క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్ అంటారు, అన్యాయం జరిగితే యాంటీ నేషనల్ అంటారు. ఇది తప్పు అని చెప్తే వీళ్ళు దేశద్రోహులు అంటారు. మేము హిందువులం కాదా? మేము జై శ్రీరామ్ అంటాం. మేము హిందువులమే. మేము ధర్మరక్షణలో భాగమయ్యే పనిచేస్తున్నాం. కాబట్టి ఇక్కడ 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పాలైనాయి. ఇంకా దీని మీద కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ ఎవరు స్పందించలేరు. మీకు ఎక్కడైతే ఇంకో ముఖ్య అంశం ఏంటంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో, సార్ దీని మీద అన్యాయం జరుగుతుంది, జంతర్ మంతర్లో యువత రోడ్ ఎక్కినారు, వాళ్ళకి న్యాయం చేయరు సార్, వాళ్ళ పైన లాఠీ చార్జ్ జరుగుతుందంటే మాకు ఆ వీడియోలు చూసే టైం లేదంటారు. మరి ఏం వీడియోలు చూస్తారు చీఫ్ జస్టిస్ గారు? మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు సార్. మీరు కామెడీ షోలో, బాలీవుడ్లో కామెడీ షోలలో దాని మీద కేసులు అయితేనేమో మీరు చూసే టైం ఉంది, కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి సంబంధించిన అన్యాయం జరుగుతుందని మేము క్వశ్చన్ చేస్తే మా పైన దాడులు జరిగితే మీకు వీడియోలు చూసే టైం లేదు. కాబట్టి దేశం అంతటా, యువత అంతటా చాలా 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 బాధపడుతూ రోడ్లు ఎక్కే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖబర్దార్ బిడ్డ, ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే చెప్తున్నాగా, నేపాల్లో జెన్సీ ఉద్యమం ఏ విధంగా అయిందో భారతదేశంలో కూడా యువత అంతా రోడ్లు ఎక్కితే మీరుండరు. ఇంకా మీరు మళ్ళీ ఇంకా వేరే దేశాలకు మీరు ఇంకా ఫ్లైట్లు వేసుకొని పోవాల్సిందే. కాబట్టి బీఎస్ఎఫ్ఐ నుంచి హెచ్చరిస్తుంది ఏంటంటే, మేము రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నాం, మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ నీటికి లీకేజ్ సంబంధించిన వ్యక్తులపైన దర్యాప్తు చేయాలి, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు ఉన్నారో ఆయన చదువుకోలేదు తెలియదు, ఆయనను వెంటనే రాజీనామా చేయాలి. కనీసం అసలు ఒక ఈ 30 రూపాయల డైపర్ లీక్ అయితే లేదు, కానీ అంతమంది 22 లక్షల మంది విద్యార్థులు అయితే పేపర్ లీక్లు 70కి పైగా పేపర్ లీక్లు అయినాయి ఈ కేంద్ర ప్రభుత్వ హయాంలోనే. కాబట్టి మేము వెంటనే ఆ నీటికి పేపర్కి లీక్ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు, భారతదేశ భవిష్యత్తు ఎవరంటే యువతనే. అలాంటి యువతకు అన్యాయం జరిగితే మేము చూస్తూ ఊరుకోలేము. అదేవిధంగా మన రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు. అన్న మీరు ఏం చేస్తారు అన్న? మేము తెలంగాణలో ఓట్లు వేస్తేనే గెలిచిరుగా, తెలంగాణ ఇజ్జత్ దియకూరు జరా. తెలంగాణకు ఒక చరిత్ర ఉంది, తెలంగాణ ఉద్యమాల గడ్డ. అలాంటి తెలంగాణ నుంచి ఓట్లు వేసి మీరు పార్లమెంట్లో ఒకరోజు మాట్లాడకపోతే ఎందుకు అసలు? ఇప్పటికైనా సరే నోరు తెరిచి మాట్లాడరు. మీరు మందిని ముంచారు కాబట్టి, మీరు అన్ని ఇళ్ళ కుంభకోణాలు చేసి కాబట్టి మీకు కోట్లాది ఆస్తులు ఉన్నాయి. కానీ నిరుపేద కుటుంబాలు చదివే భవిష్యత్తుగా ఊహించుకొని విద్యార్థులు ముందుకెళ్ళే కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి న్యాయం చేసే విధంగా పనిచేయాలని వెంటనే ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన రాజీనామా చేయాలి. లేకపోతే భారతదేశ యువత అంతా రోడ్ల మీదకి వస్తే మీ బతుకులు ఆగమైతే, మీ పదవులు అనేటివి వెంటనే ఊడిపోతాయి అనేది మేము బీఎస్ఎఫ్ఐ నుంచి హెచ్చరిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్. నా పేరు కర్ల ప్రేమానంద్, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ ఈరోజు ఉస్మానియా క్యాంపస్లో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మీడియా మిత్రులకి లేకపోతే భారతదేశ ప్రజలకి తెలియజేయాల్సిన విషయం ఏందయ్యా అంటే, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల పైన అక్రమంగా లాఠీ చార్జీలు చేస్తున్నది పోలీసుల, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదుల. ఇప్పుడు పోలీసు వాళ్ళు అయితే అంత విచక్షణ రహితంగా అయితే కొట్టరు. ఒకటి, ఈ పోలీస్ యూనిఫామ్లో ఉన్న యూనిఫామ్ వేసుకున్న ఈ వ్యక్తి ఎవరు, ఈయన ఇంత ఘోరంగా ఎందుకు కొడుతురు? పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కొట్టుమని ఏ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం మీకున్నదో, ఏ పోలీస్ యాక్ట్లో ఉన్నదో మాకు చూపించాలా. రెండో విషయం ఏంటంటే, అకౌంటబిలిటీ. ప్రభుత్వం ఎందుకు అకౌంటబిలిటీ తీసుకొని సమాధానం చెప్తలేదు? నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఏం చేస్తున్నారు? టియర్ గ్యాస్ వదులుతున్నారు. ఆ వదిలిన టియర్ గ్యాస్ కూడా ఎక్స్పైర్ అయిన టియర్ గ్యాస్ వదులుతున్నారు. దానివల్ల అది సైనైడ్ లెక్క కన్వర్ట్ అయ్యి ఇమీడియట్గా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తున్నది. అంటే మీరు టియర్ గ్యాస్కి వచ్చిన నిధులు కూడా మీరు దొబ్బేసిర్రు. కేంద్ర మంత్రి మేమేమన్నా అడిగితే వీళ్ళందరూ యాంటీ నేషనల్స్ అంటారు. యాంటీ నేషనల్, మేము యాంటీ గవర్నమెంట్, నాట్ యాంటీ నేషనల్, వీఆర్ యాంటీ గవర్నమెంట్. యాంటీ గవర్నమెంట్ డజంట్ మీన్ యాంటీ నేషనల్స్. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం, మా జాతికి కాదు, మా జాతీయతకు కాదు.
ఈ సందర్భంగా మేము ఏం తెలియజేస్తున్నాం, తెలంగాణ గడ్డ నుంచి ఏం తెలియజేస్తున్నామంటే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది అకౌంటబిలిటీ తీసుకొని మర్యాదగా మంచి మర్యాద చేయకపోతే శాంతియుత నిరసన, ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది సిపాయిల తిరుగుబాటు నుంచి వచ్చింది, తెలంగాణ ఉద్యమం సాయుధ పోరాటం నుంచి వచ్చింది, తర్వాత మళ్ళా దీక్షలు, ఆమరణ దీక్షలు, తర్వాత వాట్ ఎవర్ ఇట్ మేబీ అవి అయినాయి. ఒక యువతని మీరు తక్కువ చేసి మాట్లాడి మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో మీ ప్రభుత్వం కంప్లీట్గా వైఫల్యం చెందింది. 1977లో ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్ పేపర్ లీక్ అయినప్పుడు మీరు ఉద్యమాలు చేయలేదా? మిమ్మల్ని కూడా అప్పుడే కొట్టి చంపేది ఉండే. మిమ్మల్ని అప్పుడు కొట్టి చంపుంటే ఇలా మాకు ఒక దరిద్రం పోయేది ఉండే. యాక్చువల్లీ ఒక నీట్ ఆస్పిరెంట్ ఎట్లుంటాడంటే ఒకసారి మిస్ అయితే నెక్స్ట్ టైం లాంగ్ టర్మ్ తీసుకోవాలన్నా ఎంబీబీఎస్ సీట్ కొట్టాలనే దృక్పథంతో ఉంటాడు. వాని మనోధైర్యం మీద మీరు కొడుతురు. నీట్ పేపర్ లీక్ అయిందంటే ఆ పిల్లగాడు మనోధైర్యం మీద కొడుతురు. అరే ఇంత చదివినా ఏమున్నది, లీక్ అయినప్పుడు ఎట్లా రాస్తాం మేము, కొనుక్కున్న రాసుకుంటాడు పేపర్లు అనే మైండ్ సెట్ మీరు నింపుతున్నారు. దీన్ని ఏ ప్రైవేట్ వ్యవస్థ కూడా, ఏ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ కూడా సీరియస్గా తీసుకోకుండా యథేచ్ఛగా వాళ్ళు నడుపుతున్నారు. గవర్నమెంట్ అకౌంటబిలిటీ లేకుండా గవర్నమెంట్ తీసుకుంటున్నది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలా? మేము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తుంటే ఇలా మేము దేశద్రోహులు అయినామా? కాబట్టి మిత్రులారా, భారతదేశ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ఎవడు దేశద్రోహి, ఎవడు దేశభక్తుడు? ఈ పిల్లగాన్ని ఇంత ఘనంగా కొట్టాల్సిన అవసరమే ఉన్నది. సోనం వాంగ్చుక్ అనే ఒక మేధావి అక్కడ ఉండి నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? యాంటీ నేషనల్స్ లేకపోతే చైనా, కొంతమంది వాదన ఎట్లున్నదంటే ఇంకా చైనా వాళ్ళు లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి వీళ్ళకి ఫండింగ్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. మరి మీ ఇంటెలిజెన్స్ గుడ్డి గుర్రాల పనులు తోముతున్నదా? ఏం చేస్తున్నారు మీరు? మీదే కదా ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? కేంద్ర శాఖ మంత్రులు ఏం చేస్తున్నారు? హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? అమిత్ షా ఏం చేస్తున్నాడు? గుర్రు గుర్రాల పనులు తోముతున్నాడా? సిగ్గుందా మాట్లాడడానికి మీకు అసలుకి ఏమన్నా? ఎవడు మాట్లాడితే వాడు యాంటీ నేషనలిస్ట్, ఎవడు క్వశ్చన్ చేస్తే వాడు యాంటీ నేషనలిస్టా? మేము ఈ బులుకండ ఉన్నంత వరకు ఈ ఉద్యమం ఆపేది లేదు. బహుజనులకు అధికారం వచ్చేంత వరకు మేము కొట్లాడతాం. కరెక్ట్గా రాజ్యాంగబద్ధంగా పరిపాలన ఎట్లుంటుందో బహుజన రాజ్యం వచ్చినాక మీరు చూస్తారు. కాబట్టి ఈ సంఘటనను తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం దేశ ప్రజలు, దేశ తల్లిదండ్రులు, నీట్ రాసే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని తీవ్రంగా పరిగణించి దీన్ని ఉద్ధృతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. నా పేరు రాము, బిఎస్ఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్. సో దేశంలో యువత, విద్యార్థులు ఏదైతే ధర్నా చేస్తున్నారో జంతర్ మంతర్ వద్ద, వాళ్ళని బీజేపీ వాళ్ళు దేశద్రోహులుగా పరిగణిస్తున్నారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటిది? వాళ్ళ డిమాండ్లు ఏంటంటే నీట్ పేపర్కు కారణమైన బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాళ్ళ డిమాండ్. దానితో పాటు ఈ పేపర్కు సంబంధించి ఏజెన్సీ ఏదైతే ఉందో ఎన్టీఏని డిజాల్వ్ చేయాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. కానీ దాన్ని క్వశ్చన్ చేస్తున్నందుకు జూలై 20 నాడు జంతర్ మంతర్ వద్ద లాఠీ చార్జ్ ఉధృతం చేశారు ఢిల్లీ పోలీసులు. ఎందుకు వాళ్ళని ఆ విధంగా కొట్టాల్సి వచ్చింది? అక్కడికి ఎవరో గెస్ట్లు వచ్చారు, యాంటీ నేషనల్ స్లోగన్స్ ఇచ్చారు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ మీకు దేశంలో జరుగుతున్న విషయాల మీద పరిజ్ఞానం లేదు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. దేశం ఒకవైపు మణిపూర్ లాంటి రాష్ట్రాలలో అమ్మాయిల్ని, ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగిస్తున్నా కానీ మీరు నోరు మెదపడం లేదు. కానీ ఒక రీజన్ తోటి, నీట్ పేపర్ లీక్ అయిందనే ఒక రీజన్తో ఒక ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా అయ్యి అనగానే అందరూ యువత మీద, విద్యార్థుల మీద యాంటీ నేషనల్ అనే ముద్ర వేస్తున్నారు. అసలు మీరు ఆ విధంగా ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? అంటే దేశంలో జరిగే చాలా పరిస్థితుల మీద ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? అదొకటే కాదు, మణిపూర్ విషయమే కాదు, మీకు దేశంలో హంగర్ ఇండెక్స్ ఆకలి చావులతో వచ్చే జనం కోట్ల మంది ఉన్నారు. అది మీకు కనిపిస్తలేదా అంధభక్తులకు అని నేను అడుగుతున్నా. దానితో పాటు ప్రెస్కు సంబంధించి
అసలు వాళ్ళకి ఇచ్చే లిబర్టీ మీద అసలు మన ర్యాంక్ ఎక్కడుందో అది కూడా ఈ అంధభక్తులు చెప్పాలి. రూపీ వాల్యూ పడిపోతుంది, హ్యాపీనెస్ వాల్యూ పడిపోతుంది, పెట్రోల్ ప్రైజులు, దాంతోపాటు ఉమెన్ సేఫ్టీ ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా ఈ అంధభక్తులకు కనిపిస్తలేదు. సో మేమేమంటున్నామంటే బీజేపీ అనేది అసలు యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నది. ఎందుకు అంటే మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చూసుకుంటే 2014 నుంచి 2026 దాకా చూసుకుంటే మొన్ననే ముంబై నుంచి తానే మధ్యలో జరిగిన ఒక కన్స్ట్రక్షన్ 7,000 కోట్లు పెట్టి జరిగిన కన్స్ట్రక్షన్ 2 నెలల తిరగ ముందుకే కొలాప్స్ అయిపోయింది. మరి దీనికి బాధ్యులు ఎవడు? బీజేపీ కాదా? మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న అంధభక్తులు దీని గురించి మాట్లాడరా? ఇది దేశాన్ని డెవలప్ చేసే పని కాదా? సో ఇవన్నీ ఎవరిని కనిపించాయి. అక్కడికి వచ్చే విద్యార్థులు ఒక ఎడ్యుకేషన్ మీద కానీ లేకపోతే సోషల్ రిఫార్మ్ మీద మాట్లాడితే చాలు వాళ్ళు దేశద్రోహులు అయిపోతున్నారు. అండ్ ఇంకొక విషయం, ఇక్కడే హైదరాబాద్లో మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ చేశారు, దాంతోపాటు బేగంపేట రైల్వే స్టేషన్ కూడా కొత్తది ఓపెన్ చేశారు. అది కూడా లీకేజ్ జరుగుతుంది. దాని గురించి ఎవడు మాట్లాడా? ముంబై ఎయిర్పోర్ట్ కూడా లీక్ అయిపోయింది, దాని గురించి ఎవడు మాట్లాడా? ఇవన్నీ బీజేపీ చేస్తున్న పనిలేరా బాబు? అంధభక్తులారా మీరు చూడండి ఒకసారి బీజేపీ ఏం యాక్టివిటీ చేస్తుంది, ఏం సంగతి, దేశాన్ని ఏ విధంగా దోసుకుంటుందని. అంత ఎగ్జాంపుల్ ఎందుకు, అందరికీ పవిత్రమైన దేవాలయం మా ఊర్లో కూడా రూపాయి చందాలు వసూలు చేసి రామ మందిరం కట్టితే ఆ రామ మందిరంలో కూడా ఒక దొంగ మహమ్మద్ గజిని అనే దొంగ ఆయన 27 ఏళ్లలో 17 సార్లు హిందువుల దేవాలయాలను దోచుకున్నాడు. కానీ రామ మందిరంలో వితిన్ 2 monthsలో 42 సార్లు చోరీ జరిగింది. దీని గురించి ఎవడు మాట్లాడా? పవిత్రంగా భావించే మన సైనికుడు లేకపోతే మన నాయకుడు, మన జాడగనుకునే నాయకుడు అనుకునే ఆంజనేయుని బీజేపీ రథాల ముందట, బీజేపీ ర్యాలీ ముందట ఎగిరిపిస్తున్నారు. దీని గురించి ఎవడు మాట్లాడా? అవి మేము మాట్లాడితేనేమో యాంటీ నేషనల్ మీకేంద్రా పని అని మమ్మల్ని బ్లేమ్ చేస్తుంటారు. అసలు ఇవన్నీ యాక్టివిటీస్కి కారణం ఎవడు? బీజేపీ కాదా? అరే మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. దేశం నాశనం అవుతుంది. మతం పేరు మీద, కులం పేరు మీద, ఈ లీక్ల పేరు మీద, డెవలప్మెంట్ పేరు మీద మనల్ని దోచుకుంటున్నారు. ఇది ఇమీడియట్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవడైతే ప్రొటెస్ట్ చేస్తున్నాడో వాడిని యాంటీ నేషనల్ అంటున్నారు. అందులో మనకి బాధ్యులైన నీట్ పేపర్ రాసిన చెల్లెళ్ళను అక్కలో మన వాళ్ళు అయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? మనకు లేరు కాబట్టి, అరే మన ఇంట్లో మన అక్క లేదు చెల్లె లేదు కాబట్టి ఇది మనకు సంబంధం లేదని పక్క పోతున్నాం. అందులో మన అక్కనో చెల్లెనో ఉంటే మనం బాధపడే వాళ్ళం కాదా? సో ఇది కూడా అర్థం చేసుకోవాలని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే ఇప్పుడు 1997లో అన్న మాట్లాడినట్టుగా 1997లో ఒక ఒడిశా అనే రాష్ట్రంలో పేపర్ లీకేజ్ జరిగితే 1500 మందిని తీసుకొని పోయి ఒక సెక్రటేరియట్ ముందట ధర్నా చేసిన మన ధర్మేంద్ర ప్రధాన్ 1500 మందితో ధర్నా చేసిండు, దెబ్బలు తిన్నాడు. రిజల్ట్ ఏంటి అంటే మళ్ళీ రీకండక్ట్ చేసిరు, సాఫీగా జాగిపోయింది. ఇప్పుడు ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు కాబట్టి ఏవో ప్రభుత్వాలు లీక్ చేసినా నేను కూడా లీక్ చేస్తా అని ముందుకు వస్తున్నాడు. అంటే పరంపర కొనసాగుతుంది రాజకీయంలో. అటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా 152 సార్లు బీజేపీ హయాంలో 152 సార్లు కేంద్రంలో పేపర్ లీకేజెస్ జరిగినాయి. దీని గురించి ఎవడు మాట్లాడా? యువత మాట్లాడినందుకు, విద్యార్థులు మాట్లాడినందుకు యాంటీ నేషనల్ అని ముద్రేస్తున్నారు. మరి 152 సార్లు లీక్ అయినాయి రా బాబు. రీసెంట్గా 2024లో లీక్ అయింది, 25 వదిలేసుకొని 2026లో లీక్ అయింది. మరి దీని గురించి ఎవడు మాట్లాడా? వాళ్ళ డిమాండ్ ఏంది? మిమ్మల్ని రాజీనామా చేయమని చెప్తున్నారు. అరే బాబు 1956లో లాల్ బహదూర్ శాస్త్రి ఆయన రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు ఒక రైల్వే యాక్సిడెంట్ వల్ల ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన అకౌంటబిలిటీగా 1958లో టీటీ కృష్ణమాచారి ఆయన కూడా ఫైనాన్స్ స్కాండిల్ జరిగిందని ఆయన కూడా రాజీనామా చేసాడు. మరి ఆ అకౌంటబిలిటీ మీరు కూడా తీసుకోవాలి కదా. కాంగ్రెస్ పేరు పెట్టి ప్రతి విషయం మాట్లాడుతున్నారు కదా, కాంగ్రెస్ అది చేసింది ఇది చేసింది. మీరేం చేసిర్రా భయ్? బీజేపీ వచ్చినప్పటి నుంచి ఒక్క ఐఐటి లేదు, ఒక ఐఐఎం లేదు, ఒక మనకి విశ్వవిద్యాలయాలు లేవు, ఒక యూనివర్సిటీ లేదు, ఒక కాలేజ్ లేదు. బీహార్లో ఒక 1200 కోట్లతో ఒక యూనివర్సిటీ లాంచ్ అయితే ఓన్లీ గేట్ కట్టి వదిలేసారు. ఇగో ఇది మీ పనితనం. ఎవడు పడితే వాడు మాట్లాడే దేశం మీద ఏమవగాహన ఉందిరా భయ్? 12th ఇంటర్మీడియట్ చదివిన ధర్మేంద్ర ప్రధానికి పగ్గాలపై చెప్తే దేశం నాశనం కాకపోతే, దేశ విద్యా విధానం నాశనం కాకపోతే ఇంకేముంటుంది? అండ్ ఇంకో విషయం, నిన్న సుప్రీంకోర్టు CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా
ఢిల్లీ ప్రొటెస్ట్లో ఈ విధంగా యువత మీద స్టూడెంట్స్ మీద అటాక్ జరుగుతున్నాయి, ఇగో ఇవన్నీ ఎవిడెన్స్ అని చూపిస్తే అది మాకు చూసే టైం లేదు, ఇదంతా టైం వేస్ట్ ఇవ్వరమని చెప్తున్నాడు. ఓ సిజేఐ గారు, మీరు చేసిన తతంగమే ఇదంతా. విద్యార్థుల హక్కుల గురించి, విద్యార్థుల చదువు గురించి అడిగితే మమ్మల్ని కాక్రోచులన్నీ తిట్టిను. సరే ఏందో మా ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకుందాం, ఇగో శాంతియుతంగా ధర్నా కూర్చుంటే ఢిల్లీ పోలీసులని, పోలీస్ యంత్రాంగాన్ని దింపి విద్యార్థులను కొట్టి నానా హింసకు గురి చేస్తున్నారు. మరి ఈ విధంగా హింసకు గురి చేస్తున్నారని ఫైల్ మీ దగ్గరకు వస్తే మనకు చూసే టైం లేదని చెప్తున్నారు. సో దేశం ఏ విధంగా నడుస్తుంది? మీ కనుసంధానంలోనే నడుస్తుంది ఇదంతా. బీజేపీ, న్యాయ వ్యవస్థ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకటే తాటి మీద నడుస్తున్నాయి. విద్యార్థులుగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ ఇమీడియట్గా 2 రోజులలో ఇమీడియట్గా మంచి సొల్యూషన్ ఇవ్వకపోతే దేశం మాత్రం ఉద్రిక్తం అవుతుంది. విద్యార్థుల మూమెంట్ మళ్ళీ వందే మాతరం మూమెంట్ చూసినట్టుగా తెలంగాణలో కూడా బలమైన తెలంగాణ ఉద్యమం చూసినట్టుగా ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం, ప్రెస్ జర్నలిస్టు మన అర్నబ్ గోస్వామి ఏమంటుండంటే నీట్ పేపర్ అయిపోయింది, మనకి ఎగ్జామ్ కూడా రీకండక్ట్ చేసిరు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇంకెందుకు ప్రొటెస్ట్ చేస్తారు అంటారు. అరే ఇట్స్ నాట్ అబౌట్ పాస్ట్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యూచర్. అరే ఫ్యూచర్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నాం భయ్. పొద్దున లేస్తే కుక్కలక్క టీవీ ముందు వచ్చి అరవడం కాదు, ఒక అకౌంటబిలిటీ తీసుకొని యాజ్ ఎ జర్నలిస్ట్గా వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు వాళ్ళ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటిదని అడగాలి భయ్. బీజేపీకి తొత్తుగా మారినంత మాత్రాన అర్నబ్ గోస్వామి నీ క్రెడిబిలిటీ ఏం పెరగదు. నువ్వు నీ ఫేస్ ఏంటో, నీ కథ ఏందో అందరూ దేశం చూస్తూనే ఉన్నారు. సో మా ప్రధాన డిమాండ్ కూడా ఏవైతే విద్యార్థులు అడుగుతున్నారో నీట్ పేపర్ లీకేజెస్కి సంబంధించి కారకుడైన ధర్మేంద్ర ప్రధాన్ యాజ్ వెల్ యాజ్ నరేంద్ర మోడీ కూడా ఆ పోస్టుకు అనర్హుడే. ఆయన, నరేంద్ర మోడీ, దానితో పాటు ఎన్టీఏను డిజాల్వ్ చేయాలని బీఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.